ఈరోజు నీ సొంత నిర్ణయాన్ని పక్కన పెట్టు. నీ సొంత నిర్ణయాలు పక్కన పెట్టు. నీ సొంత చిత్తం పక్కన పెట్టు. నీ సొంత చిత్తం కాదు చేయాల్సింది, దేవుని చిత్తము చేయడం ప్రారంభించు. దేవుని చిత్తానికి అప్పగించుకో. ఈరోజు దేవుడితో ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, నా ఇష్ట ప్రకారంగా కాదు నాయనా, ఇన్ని సంవత్సరాలు నా ఇష్ట ప్రకారంగా చేశాను, ఈరోజు నీ ఇష్ట ప్రకారంగా నేను చేయను. ఈరోజు నీ మాట తీసుకుంటున్నాను, నీ మాటకు లోబడుతున్నానని చెప్పి, నీ మాట ప్రకారంగా నేను జీవిస్తానని చెప్పి, నీ అధికారానికి నేను ఒప్పు చెప్పుకుంటున్నానని చెప్పు. నిశ్చయంగా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. నిన్ను, నీ కుటుంబస్తులను దీవించునుగాక. నీకు, నీ కుటుంబస్తుకున్న సమస్యలు యేసుక్రీస్తు తొలగించునుగాక. ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, ఇన్ని సంవత్సరాలు నా సొంత ఆలోచన, అందుకన్నాడు హృదయం అన్నిటికన్నా మోసకరమైంది. చాలామంది హృదయంలో ఉన్నటువంటి ఆలోచన తీసుకుంటున్నారు. ఈ హృదయమే వారిని మోసం చేస్తుంది. ఈరోజు హృదయము కాదు, దేవుని వాక్యాన్ని నీ ముందు పెట్టుకో. దేవుని వాక్యాన్ని పరిశోధించు, దేవుని వాక్యాన్ని పరిశీలించు. దాని మీద నీ నీ జీవితాన్ని కట్టు. నీ హృదయంలో ఉన్న భావాలు కాదు, నీ హృదయంలో ఉన్న ఆలోచన కాదు, నీ తలంపులో వచ్చే ఆలోచన కాదు. నీ హృదయంలో ఆలోచన వచ్చినా, నీ తలంపులలో ఆలోచన వచ్చినా, నీ హృదయాల భావం పుట్టినా, ఇది వాక్యం అనుసారంగా ఉన్నదా అని పరిశీలించు. లేదంటే దాన్ని పక్కన పెట్టేయి. అప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది. పేతురు అన్నాడు, నా ఇష్టం కాదు ప్రభువా, నా ఇష్టం కాదు, ఇప్పుడు నీ మాట తీసుకుంటున్నాడు కాబట్టి నీ మాట ప్రకారంగా వల వేస్తానన్నాడు. వల వేశాడు. 2 పడవలు నిండేంత చేపలు పట్టాడు. వల పిగిలిపోయింది, చేపలు పట్టాడు. మరి రాత్రి అంతా కష్టపడతా రానిది, మరి ఒక్కసారి వల విసిరితే అన్ని చేపలు పట్టాడు. ఇది దేవుడిచ్చిన ఆశీర్వాదం. దేవుడి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే దేవుని మాట మీద నీ జీవితాన్ని కట్టు. హృదయంలో వచ్చేస్తుంది, అనేక భావాలు వస్తాయి, అనేక ఆలోచన పుడతాయి. కానీ ఎన్ని ఉన్నా వాక్యాన్ని మీద నీ జీవితాన్ని కట్టుకో.